హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం దంచి కొడుతుంది. పలుచోట్ల భారీ వర్షం కురుస్తుంది. ఇంకొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. ఎల్బీనగర్, ఉప్పల్, చంపాపేట్, హయత్ నగర్ లో కుండపోత వర్షం కురుస్తుంది. అబిడ్స్, సికింద్రాబాద్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్ లో మోస్తరు వర్షం పడింది. మరో 2 రోజులు నగరంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించింది. ఇప్పటికే జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మెదక్లో అత్యధికంగా 17.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నల్గొండ, డిండిలో 11.5, చేవెళ్లలో 6.7, నిర్మల్లో 6.6, వనపర్తి జిల్లాల పానగల్లో 6.1, నాగర్ కర్నూల్, ఉప్పునంతలలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చౌటుప్పల్లో 5.8, కామారెడ్డిలో 5.7, వికారాబాద్లో 5.6, అబ్దుల్లాపూర్ మెట్లో 5.4, శంకర్పల్లిలో 5.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తెలంగాణ వ్యాప్తంగా మరో 2 రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా, అదేవిధంగా ద్రోణుల ప్రభావంతో అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 4 గంటలుగా భారీ వర్షం అయితే నమోదవుతా ఉంది. అయితే తెలంగాణలోని పలు జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్, కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్ నగరాన్ని చూసుకున్నట్లయితే మొత్తంగా గత 4 గంటలుగా అయితే మధ్యాహ్నం 2:30-3 గంటల సమయం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం కూడా చాలా ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురుస్తున్నది. పలు ప్రాంతాల్లో అయితే పూర్తిగా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయాయి. పూర్తిగా నీట మునిగి మోకాళ్ళలోతు నీళ్ళైతే చేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్ శివారు ప్రాంతమైనటువంటి ఈస్ట్ జోన్, హైదరాబాద్ కు ఈస్ట్ గా ఉన్నటువంటి శివారు ప్రాంతాలైనటువంటి ఎల్బీ నగర్, నాగోల్, అదేవిధంగా ఉప్పల్, తార్నాక, అదేవిధంగా వనసలిపురం, హయత్ నగర్ ప్రాంతాల, అగ్రపూర్ పేట ప్రాంతాల్లో అయితే భారీ వర్షం అయితే నమోదైంది. దాదాపుగా 10 నుంచి 12 సెంటీమీటర్ల వరకు అయితే వర్షం కురుస్తుందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు తెలిసినటువంటి పరిస్థితి. అయితే ఈ పూర్తిగా ఈ వాతావరణంలో మార్పుల కారణంగా గత 4 గంటలుగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై అయితే ఎల్బీ నగర్, వనస్థలిపురం, అదేవిధంగా హయత్ నగర్ ప్రాంతంలో నూతనంగా నిర్మించినటువంటి జాతీయ రహదారిపై అయితే పూర్తిగా మోకాళ్ళ లోతు పైకంటే వరద నీరు చేరడంతో అయితే 2.5 గంటల నుంచి దాదాపుగా ఇప్పటి వరకు కూడా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దాదాపుగా 4 నుండి 5 కిలోమీటర్ల మేర హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్లే రహదారి పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా జల దిగ్బంధంలోకి వెళ్లడంతో వాహనదారులు ఏదైతే పక్కన పార్కింగ్ చేసి బయటకు వెళ్లి బయట పక్కన నిల్చున్న పరిస్థితుల్లో మళ్ళీ వచ్చి స్టార్ట్ చేస్తే కూడా వాహనాలు కూడా స్టార్ట్ కాకపోవడం, అదేవిధంగా కార్లలోని సైలెన్సర్లో కూడా నీళ్లు వెళ్లి పూర్తిగా కార్లు కూడా నీట మునిగి అక్కడే ఉండిపోవడంతో ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా స్కూళ్లు విడిచిపెట్టే సమయం కావడంతో సుమారు 3:30-4 గంటల ప్రాంతంలో కూడా భారీ వర్షం కురవడంతో అయితే స్కూల్ నుంచి కూడా పిల్లల్ని బయటకు వెళ్లే పరిస్థితి లేకపోవడం కూడా చాలా స్కూళ్లు కూడా దాదాపు గంట ఆలస్యంగా అయితే పిల్లలు అయితే బయటకు పంపించినటువంటి పరిస్థితి. అదేవిధంగా నాగోల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆనంద్ నగర్ చౌరస్తా సమీపంలో పూర్తిగా జల దిగ్బంధంలోకి వెళ్లి అక్కడ చెరువు ఉండడము, అక్కడ పూర్తిగా ఆక్రమణలకు గురవడంతో పూర్తిగా నీళ్ళని కూడా అక్కడ ఉన్నటువంటి రోడ్లపైకి రావడంతో మోకాళ్ళలోతు నీరులోకి వెళ్లడం వలన అక్కడి నుంచి, అదేవిధంగా మన్సూరాబాద్ నుంచి నాగోల్కు వెళ్లే పరిసర ప్రాంతాలు పూర్తిగా రహదారికి అడ్డంగా పోలీసులు అయితే బారిగేట్లు ఏర్పాటు చేసి వెళ్లకుండా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అక్కడ వెళ్లాలంటే కూడా వాహనదారులు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. అయితే భాగ్యలత సమీపంలో ఉన్నటువంటి జాతీయ రహదారిపై పూర్తిగా మోకాళ్ళ పైకి లోతు నీళ్లు చేరడంతో అయితే పూర్తిగా అలల మాదిరిగా వరద నీరు ఎక్కువగా అవడంతో రోడ్లు జాతీయ రహదారి 4 లైన్లుగా ఉన్నటువంటి జాతీయ రహదారి, 4 లైన్లుగా ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు కూడా పూర్తిగా జలమైపోయి కాలనీ లోపలికి నీళ్లు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా హయత్ నగర్ లో ఉన్నటువంటి హయత్ నగర్ కోర్టు కూడా పూర్తిగా నీట మునగడంతో కోర్టు ప్రాంగణంలోని దాదాపుగా పై వరకు కూడా నీళ్లు రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అయితే కోర్టుకు కేసుల పరంగా వచ్చినటువంటి వాళ్ళు కూడా, అదేవిధంగా కోర్టులో పనిచేసే సిబ్బంది కూడా బయటకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకున్నటువంటి హైదరా అధికారులు కూడా ప్రస్తుతం అయితే అక్కడికి వచ్చేసి ఒక 40 నిమిషాల పాటు నుంచి అయితే అక్కడ సహాయక చర్యలు అయితే చేపట్టి అక్కడ నుంచి హైడ్రా అధికారులు అయితే అక్కడికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి నీటిని అవుట్లెట్ల ద్వారా బయటకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అక్కడే ఎదురుగా ఉన్నటువంటి హయత్ నగర్ 1 and 2 డిపోలకు చెందినటువంటి డిపోలు కూడా పూర్తిగా జల దిగ్బంధంలోకి వెళ్ళిపోయి పూర్తిగా వరద నీరు ఏదైతే ఉందో
పూర్తిగా వరద నీరు ఆ డిపోలకు చేరడంతో అందులో ఉన్నటువంటి బస్సులకు ఫిల్ చేసినటువంటి డీజిల్ ఏదైతే బంక్ ఉన్నదో దాంట్లో డిపోలలో ఆ పూర్తిగా నీళ్ళని కూడా బంకులోకి వెళ్ళిపోయి బంకు పూర్తిగా మునిగిపోవడంతో అయితే పూర్తిగా కొద్దిపాటి నష్టం జరిగిందని చెప్పేసి అధికారులు అయితే ఆర్టీసీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వనస్మిపురం అదే హైత్నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో కల్వంచ అదేవిధంగా శాంతినగర్ చెందిన ఒక 10 కాలనీల్లోని రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయడంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటే కూడా ప్రజలు రాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకా ఫిలిం సిటీ అబ్దుల్లాపూర్ మెట్టు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఫిలిం సిటీలో కూడా భారీగా వరద నీరు చేరడంతో పలు కార్లు అయితే ఫిలిం సిటీలో మునిగిపోయినటువంటి విజువల్స్ కూడా చూడొచ్చు. అదేవిధంగా పెద్దమ్మరపేట పరిసర ప్రాంతాల్లో కూడా జాతీయ రహదారిపై పూర్తిగా నీరు చేరడంతో అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉప్పల్ అదేవిధంగా కుకట్పల్లి చాదర్గట్టు అదేవిధంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ గాంధీనగర్ నారాయణగూడ బషీర్బాగ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదవడంతో దాదాపు 6 నుంచి 7 సెంటీమీటర్ల వర్షం నమోదవడంతో అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ బయటకు వెళ్లాలంటే కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఎప్పటికప్పుడు హైదరాబాద్ సంబంధించిన అధికారులు మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు కూడా అప్రమత్తమై ఉన్నప్పటికీ ఒకేసారి ఇంత భారీ వర్షము 4 గంటల పాటుగా దాదాపుగా ఎడతెరపు లేకుండా కుండపోత వర్షం కురడంతో అయితే ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి. మరో ఇదే వాతావరణ పరిస్థితి మరో 2 నుంచి 3 రోజుల పాటు హైదరాబాద్ నగరం అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండబోతుంది కాబట్టి ప్రజలు కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి. అయితే ఈ తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మెదక్ జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి. 17 సెంటీమీటర్ల వరకు కూడా మెదక్ జిల్లాలో అయితే వర్షపాతం అయితే నమోదైంది. అదేవిధంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలి. వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది కావున వాగులు వంకలు అదేవిధంగా వర్షాలు పడ్డ ప్రాంతాల్లో కల్వర్ట్లు ఉన్న ప్రదేశాల్లో రోడ్డు దాటే సమయంలో అదేవిధంగా వరదలు వచ్చిన సమయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే పలు జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ అదేవిధంగా ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి అధికారులు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా విద్యుత్ స్తంభాలకు కానీ అదేవిధంగా డ్రైన్ వెళ్లే పరిస్థితి ప్రాంతాల్లో అదేవిధంగా ఏదైతే నాలాలు హైదరాబాద్ సంబంధించి అయితే నాలాలు ఉన్నటువంటి ప్రాంతాలలో అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటకు రావద్దు, పిల్లల్ని అవసరమైతే తప్ప బయటకు వెళ్ళనివద్దని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నటువంటి పరిస్థితి. కరెక్ట్. థ్యాంక్ యూ శివ.